ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మరి మంచి విషయాన్ని మనకు తెలియజేస్తుందండి. దేవుని యొక్క వాక్యము అద్దముతో పోల్చబడింది, విత్తనముతో పోల్చబడింది, బంగారముతోనూ పోల్చబడింది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము మనకి చక్కటి మార్గమును చూపిస్తుందండి. అంతేకాకుండా ఆత్మీయతకు చక్కటి బలాన్ని చేకూరుస్తుంది దేవుని యొక్క వాక్యము. మరి దేవుని యొక్క వాక్యము మన యొక్క పాదాలకు దీపమని, మన త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. మరి అటువంటి వాక్యమును ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. ఆ వాక్యమును చదివేవారైనా, ధ్యానించేవారైనా, ఆచరించేవారైనా ధన్యులని మనము బైబిల్ ద్వారా చూడగలుగుతున్నాం. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అని. ప్రియులారా, అటువంటి దేవుని నోటి మాటను ఎల్లప్పుడూ కూడా త్రోసివేయకూడదు. దేవుని మాట ప్రకారముగా నడిచేవారిగా ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా మనకి మధురమైనవేనండి. వివేకాన్ని ఇస్తాయి, జ్ఞానాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా మన యొక్క అడుగులను అంటే నడకలను స్థిరపరుస్తుంది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము చేత మనము బ్రతికించబడుతున్నాం. అందుకనే బంగారు కంటే, అపరంజి కంటే అవి ఎంతో ప్రేమిగా ఉన్నవి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయండి. దేవుని మాట చొప్పున నడిచేవారిగా ఉండాలి. దేవుని వాక్యమును ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలండి. కావున అవి ఆత్మీయ జీవితంలో బలమైనవి. ఆత్మానుసారముగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆత్మీయతలో వర్ధిల్లాలన్నా, ఆత్మీయ జీవితంలో ఎన్నో విజయాలు చూడాలన్నా, ఆత్మీయతలో ఎల్లప్పుడూ కూడా స్థిరపడి ఉండాలన్నా దేవుని వాక్యము లేనిదే ఏది జరగదండి. వాక్యాన్ని అనుసరించి నడవాల్సిందే. ఆనాడు రాజులు యుద్ధానికి వెళ్ళాలన్నా ప్రవక్త దేవునికి ఏమైతే చెప్పాడో ఆ దేవుని యొక్క మాటను ఆధారం చేసుకుని యుద్ధాలకి వెళ్ళేవాళ్ళు. కావున ఈరోజున దేవుని మాట ప్రకారమే మనం ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారిగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.